టాలీవుడ్లో జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు అనేది హాట్ టాపిక్గా మారింది. దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి అలాగే ఒక పోలీస్ కేసు కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది. అయితే ఈ విచారణ క్రమం ఇండస్ట్రీకి సంబంధించి ఎలా జరుగుతుంది, కమిటీ ఏర్పాటు చేయటం అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జానీ మాస్టర్ కేసు అనేది కమిటీని విచారణ జరుగుతుందా లేదా, తదనంతర పరిణామాలు ఏంటి, దీని మీద మనతో మాట్లాడేందుకు నిర్మాత సి కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్ గారు, కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. ఆరోపణ రాగానే ఇద్దరు వర్షంలో తీసుకున్నారని చెప్తున్నారు. బట్ ఈ విచారణ విషయంలో జానీ మాస్టర్ మీద వేసిన వేటు అమ్మాయి మీద వేయలేదని ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎగ్జాక్ట్గా ఏంటండి, అంటే ఒక ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుందంటారా ఏంటి? అంటే యాక్చువల్గా ఛాంబరు జానీ మాస్టర్ మీద ఏం వేటు వేయలేదండి నాకు తెలిసి. అలాంటిది ఏమైనా వేస్తున్నారేమో నాకు తెలీదు. వాళ్ళ యూనియన్ వాళ్ళు ఏదో ఇది చేశారనేది నిన్న నాకు తెలిసింది. దట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే చాలామందికి చాలా ఇన్సిడెంట్లు ఇలాంటివి జరుగుతుంటాయి సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసినంతవరకు. కానీ అది ఎప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయాలి? అతన్ని నిర్దోషి అని తేలి అతనికి శిక్ష పడిన రోజు. లేదు, ఈరోజు అతనికి ఆరోపణ వచ్చింది కాబట్టి ఏదో యూనియన్లో వచ్చి అతను ఏదో యూనియన్ని వాడుకొని ఆయన ఏం చేసేయలేదు కదా ఆ అమ్మాయిని. పోనీ ఆ అమ్మాయి కంప్లైంట్లో కూడా చెప్పలేదు కదా యూనియన్లో నన్ను ఇది చేశారు, యూనియన్ని ఇది పెట్టుకొని చేశారనేది. అది 100% యూనియన్ వాళ్ళ తొందరపాటు. అలాగే చాలామంది నా దగ్గరకు వచ్చారండి డాన్సర్స్ అసోసియేషన్ నుంచి. సార్, మేమందరం ప్రెస్ మీడియాకి వెళ్తాము, జానీ మాస్టర్ అలాంటోడు కాదు, ఇది కావాలనే కుట్ర జరుగుతుంది ఇది అని. నేనే వాళ్ళందరికీ చెప్పా, వద్దు, ఈ ఇన్వెస్టిగేషను ఇది జరిగేటప్పుడు ఇది డిస్టర్బ్డ్గా అవ్వద్దని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేశాడా లేదా? తప్పు చేసి ఉంటే అతను శిక్ష అనుభవించాల్సిందే. కానీ సినిమా ఇండస్ట్రీకి తీరని అన్యాయం జరిగింది ఈ ఇన్సిడెంట్ వల్ల. బికాజ్ ఆఫ్ ఈ కేసు వెళ్ళిన విధానం ఏంటంటే, రేపు ఉదయాన నాకు చాలా బాధ. ఈరోజు మీరు మన ఆంధ్రజ్యోతిలోనే ఒక ఆర్టికల్ ఉంది, మీరు చూసారో లేదో. బాలచంద్ర గారి మీద ఎవరో ఒక ఆవిడ ఇప్పుడు కామెంట్ చేసింది, ఆయన అది ఇది అని. నిజంగా చెప్పు తీసుకొని కొట్టాలి అలాంటి వాళ్ళని. ఆయన మనిషి లేడు. ఎంతటి మహోన్నతమైన వ్యక్తి, ఎంతమంది ఆయన ఆరాధించారు. అసలు ఆవిడ ఎవరో కూడా మాకు తెలియదు. నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి చైర్మన్గా ఉన్నాను, ప్రెసిడెంట్గా పనులు చేశాను, ఫిల్మ్ ఫెడరేషన్. ఆవిడ ఎవరో మాకు తెలియని కూడా తెలీదు. అంటే బాలచంద్ర గారిని గురించి మాట్లాడటం అనేది మాత్రం చాలా తప్పు. బట్ ఈ విషయంలో మాత్రం సంథింగ్ ఈజ్ దేర్. జానీ మాస్టర్ విషయంలో ఇప్పుడు జరుగుతుండే సిస్టంలో సంథింగ్ ప్లే జరుగుతుంది. కానీ ఆయన తప్పు చేశాడా, చేయలేదా, లేకపోతే ఏం చేశాడు, చేసి ఉంటే దాని పని అదంతా కోర్ట్ ఆఫ్ లా డిపార్ట్మెంట్ ఉంది. అది కోర్ట్ ఆఫ్ లాలోకి వెళ్ళిపోయింది. రేపు కోర్టు తెలుసుద్ది అసలు ఇది ఫోక్స్ కాదు. 5 సంవత్సరాల క్రితం నన్ను చేశారంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేస్తుంది ఆవిడ? అది ఎలాగా ఏమో రేపు న్యాయమూర్తి గారు తేల్చాలి దాన్ని. బట్ ఇండస్ట్రీకి మాత్రం మంచిది కాదు ఇది. ఈరోజు మనందరం ఎవరైతే మనం ఉత్సాహంగా సంకలు గుద్దుకొని సపోర్టో లేకపోతే అదో ఇదో అంటున్నామో, రేపు ఆ ఏలు మళ్ళీ మనల్ని చూపిస్తుంది అనేది మాత్రం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దాన్ని మనం ఎంటర్టైన్, వాళ్ళు తప్పు జరిగితే వాళ్ళు నిలబడండి. అప్పుడు ఛాంబర్ ఎంటర్టైన్ చేసి ఉండకూడదు. ఛాంబర్ ఎంటర్టైన్ చేసినప్పుడు ఛాంబర్ డెసిషన్ వచ్చేదాకా అమ్మాయి ఆగి ఉండాలి. ఆగలేదు కాబట్టి ఛాంబర్ ఈరోజు నిర్ణయం తీసుకోవాలి, ఎంటర్టైన్ చేయకూడదు అమ్మాయిని. అంతే. అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా. ఛాంబర్లోకి వెళ్ళి ఛాంబర్లో వచ్చి అందరిని కూర్చొని పెట్టి డిస్కస్ చేస్తూ, ఇది ఛాంబర్లో కమిటీ వేశారు, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, ఆ న్యాయ నిర్ణేతలు చెప్తారు అన్నప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాలి? అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బదనాం. నాకు తెలిసి నాకైతే అతన్ని బదనాం చేయడానికి చేస్తున్నారనేది మేజర్గా ఉంది. బట్ డెఫినెట్గా చాలామంది మాట్లాడే వాళ్ళందరిని చూస్తుంటే ఇండస్ట్రీ మీద మాత్రం బురద జల్లే సిచ్యువేషన్ తెచ్చుకోవటం అయింది. ఇండస్ట్రీలో వాళ్ళు ఇండస్ట్రీ మీద బురద జల్లేది వాళ్ళకందరికీ బ్యాడ్ నేమ్. చాలామందికి చాలా పేర్లు చెప్తున్నారు. చాలామంది మీద అంటే వాళ్ళ దాకా వెళ్తున్నాయో లేదో తెలియదు. కొందరైతే కొందరితో అక్రమ సంబంధం ఉందని కూడా చెప్తున్నారు. అవన్నీ ఎందుకనంటే మనకు అనవసరమైనవి. డెఫినెట్గా ఇవన్నీ కూడా రేపు ఉదయం రియాక్ట్ అవుతాయి. డెఫినెట్గా రియాక్ట్ అవుతాయి. ఓకే సార్, అంటే జానీ పొలిటికల్గా కూడా చాలా యాక్టివ్గా లాస్ట్ వర్క్ చేశారు ఎలక్షన్లో. సో దాన్ని కూడా టార్గెట్ చేసుకుని
మీరు అన్నారు ఇందాక ఇండస్ట్రీని బద్నాం చేసే ప్రయత్నం. వన్స్ ఒక ఇన్సిడెంట్ రాగానే సెన్సేషనల్ చేయడానికి పలానా రోజున పలానా డైరెక్టర్ మీద కూడా నేను కంప్లైంట్ చేశాను, ఈ మధ్య కొంతమంది మాట్లాడుతూ ఉంటాం. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ చేయాల్సిన కమిటీ ఉంది, ఇదంతా ఛాంబర్ ఉంది. బట్ అది కాకుండా మీడియా ముఖంగా వచ్చి సోషల్ మీడియాని వాదుకుని ఏదైతే ఇండస్ట్రీలో బతికారో అదే ఇండస్ట్రీని బద్నాం చేసే ప్రయత్నం, దీనికి అడ్డుకట్ట వేయటం అనేది జరుగుతుందంటారు ఎట్లాగా? అడ్డుకట్ట ఎవరూ వేయబడలేదండి, వాళ్ళ జీవితానికి వాళ్ళే వేసేసుకున్నట్టు అడ్డుకట్ట ఈరోజు. ఇప్పుడు రేపు ఉదయాన్న నేను ఉన్నానండి, నా సినిమా నేను షూటింగ్ చేసుకుంటున్నాను అనుకోండి, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని నేను ఎందుకు పనిచేస్తాను? నాకేంటి అవసరం? నాకు కంఫర్టబుల్ అయిన వాళ్ళతో, ఇబ్బంది లేని వాళ్ళతో పనిచేస్తా. రేపు ఉదయాన్ని ప్రతి క్షణం భయమే కదా. ఒక హీరో డ్యాన్స్ ఆడతా, ఒక మాస్టర్ ఉందనుకోండి, నాకు తెలిసి ఫిమేల్ డ్యాన్స్ మాస్టర్స్ అందరికీ ఇబ్బంది జరిగినట్టండి ఇది. ఎందుకనంటే ఒక హీరో డ్యాన్స్ చేస్తా అమ్మాయి మీద నా మీద కావాలనే పడ్డాడు అన్నారు అనుకోండి, అంటే అది ఎక్కడి దాకా వెళ్ళొద్ది? లేకపోతే ఒక డైరెక్టర్తో డిస్కషన్కి ఒక క్యారవాన్లో డిస్కస్ చేశారనుకోండి, లోపలికి వచ్చి నా కొంగు పెట్టుకొని లాగాడని అంటారు. ఇప్పుడు పని ఇస్తే ఒక విధంగా నాట్ ఓన్లీ కొరియోగ్రాఫర్, ఇంకా ప్రతి ఒక్కటి అంటే తెలియకుండా ఫిమేల్ టెక్నీషియన్స్కి కానీ ఫిమేల్ వాళ్ళకి ఇబ్బందికరం, అవతలోడు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇది డెఫినెట్గా దీన్ని సరిదిద్దాలి. అలాగే మీకు అన్యాయం జరిగితే మీరు న్యాయం కొరకు పోరాటం చేయడంలో తప్పు లేనే లేదు. బట్ సంవత్సరాల తరబడి 5 సంవత్సరాల తర్వాత నాకు జ్ఞాపకం వచ్చింది, లేకపోతే నన్ను బంధించారు, ఇవన్నీ కాదు. ఈరోజు సోషల్ మీడియా అండి, అవతల ఫోన్లో మాట్లాడతానే వాడు ఎవడో రమ్మన్నాడు అనుకోండి, ఎదురుగా రూమ్లో కూర్చొని పెడతానే సోషల్ మీడియాకి మెసేజ్ పెట్టేయచ్చు. అంత టాలెంట్ కలిగిన వాళ్ళు ఉండేది. వాళ్ళు కావాలని వాళ్ళ అవసరాలు తీర్చుకునే దాని కొరకు బిహేవ్ చేసేవాళ్ళు కొందరైతే, నిజంగానే అన్యాయం జరిగి అన్యాయం కొరకు పోరాడేవాళ్ళు కొందరు ఉన్నారు. డెఫినెట్గా వీఆర్ నాట్ ఎంటర్టైన్. బట్ అట్ ద సేమ్ టైం ఏమి చెప్పినా సినిమా ఇండస్ట్రీకి ఈ ఘటన అనేది చాలా చెడ్డ పేరు, పెద్ద మచ్చ తీసుకొచ్చింది. ప్రధానంగా 2018లోనే ఈ విషయంలో మహిళల భద్రత కోసం టాలీవుడ్ ఎప్పటి నుంచో కూడా కమిటీ ఏర్పాటు చేసింది. అంటే తాజాగా వచ్చిన హేమ కమిటీని చూపించి మన దగ్గర రావాలి అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా ఆ కమిటీ రిపోర్ట్ అనేది బయటికి వస్తే ఏమన్నా ఉపయోగకరంగా ఉంటుందంటారు సార్? మీ అభిప్రాయం ఏంటి సార్? ఇట్ ఈజ్ ఎ వేస్ట్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ సోషల్ మీడియాకి ఫోకస్ అవ్వటానికి చేస్తారు తప్పితే, ఈ సినిమా ఇండస్ట్రీ ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టిందండి? ఇలాంటి ఘటనలు ఇలాంటి ఇన్ని ఏమన్నా ఉన్నాయా? ఈరోజు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అవేర్నెస్ వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నారు. ఇదే కమిటీలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారని నేను ఉన్నా. 5-6 అసలు విశాఖ ఇది అనేది బైలాస్ అన్నీ చేసినప్పుడు నేను వన్ ఆఫ్ ది మెంబర్ దాంట్లో. ఎందుకంటున్నానంటే ఆ రోజు కూడా ఒకటే చెప్పాం, సార్ దీన్ని లోపలనే సమస్యలు ఉంటే సైలెంట్గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు మొన్న కమిటీ వేశారు సార్ వాళ్ళకి, అసలు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముందండి? గోప్యంగా దాన్ని విచారించి విక్టమ్కి హెల్ప్ జరగాలి, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. అసలు ఎందుకు పెట్టారండి ప్రెస్ మీట్? అసలు అంటే పబ్లిక్ చెప్పేదానికే, ఇంకా గోప్యత ఏముంది? అంటే అమ్మాయి పోలీస్ కేసు పెట్టింది కదా, అది మా వద్దకు వచ్చిందని చెప్పి ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అనుకోవచ్చు. అంటే ఎందుకంటున్నాను, మీకెందుకు? మీరు పోలీసులు వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, అయ్యా మేము ఇలాగా ఎంక్వైరీ చేసాం, మేము ఇది చేసామని మీరు చెప్పాలి. పబ్లిక్కి దేనికంటున్నా? అంటే మీరు ఎవరినో ఒకరిని బదనాం చేసి ఫోకస్ చేస్తున్నారు అనేది అనిపిస్తుంది. నేను అనేది ఏంటంటే, బయట మనుషులు నన్ను అడుగుతున్నారు, నేను ఇండస్ట్రీలో నేను అన్ని పదవులు చేశా, నాకు ఒక మర్యాద ఉంది, నన్ను అడుగుతున్నారు. నేను ఆఫ్టర్ ఆ ప్రెస్ మీట్ తర్వాత నేను ఫీల్ అయ్యే చెప్పా, ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే అని. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే ఇప్పుడు ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా ఇప్పుడు తీసుకోబోయే షూటింగ్లు ఇందాక మీరు చాలా ఇబ్బందికరమైన పరిణామం అన్నారు. మహిళల భద్రత గురించి ఒక ఫేక్ ఆరోపణలు కూడా చేసి, అంటే ఫర్దర్గా మనకి లాస్ అనేవి ఇప్పుడు మహిళల భద్రత కోసం చాలా తీసుకోవడం జరిగిందండి. షూటింగ్లో నైట్ టైం షూటింగ్లో అయితే క్యాబ్లు పెట్టడం అని కానీ ఇవన్నీ కానీ, సో అది పెట్టిన తర్వాత పరిస్థితులు అనేవి కాస్త మారినాయి అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చా సార్? సార్ ఇవన్నీ డేస్ కలిసి సిస్టమ్స్ వచ్చే కొంది ఏమంటే ఇప్పుడు విలేజ్లో షూటింగ్లు చేస్తున్నారు. మేము మీకు ఒకటి చెప్తున్నాం, అమాయక చక్రవర్తి అని ఒక ఇది చేసామండి, వలపనేని జనార్దన్ గారు, ఇది విజయశాంతి గారు ఆ సినిమాలో యాక్ట్ చేసింది. నాగార్జున సాగర్లో చేస్తుంటే నీళ్లు
ఆ అమ్మాయి వాటర్ ఫాల్స్లో ఉంటే ఈ పురుగులు అన్నీ ఉంటే అందరూ మగవాళ్ళే చీరలు పట్టుకొని ఉండేవాళ్ళండి. సినిమా వాళ్ళు అలా ఉంటారు సార్. సినిమా వాళ్ళు ఏదో అసలు అక్కడ ఒక ఆర్టిస్ట్ ఉంటే దాన్ని వేరే అసలు ఏదో సొంత సిస్టర్లాగా ఫీల్ అవుతారు. ఇది సినిమా, ప్రొఫెషనల్గా ఉంటారు తప్పితే వాళ్ళ పర్సనల్ గొడవలు వేరును, ప్రొఫెషనల్గా ఉంటారు. బట్ ఇలాంటి స్టార్ట్ అయిన తర్వాత అభద్రతా భావం ముందు మగోడికి వస్తుందండి. ఎందుకనంటే ఏమో మనతో గిట్టకపోతే, నేను వాళ్ళతో పని చేస్తే మనతో గిట్టకపోతే మన మీద ఏం పెడతారో, ఏం చేస్తారని ఆ భయం ఏర్పడిపోద్ది. ఇప్పుడు ఇట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. డెఫినెట్గా ఫెసిలిటీస్ చాలా ఇచ్చారు సార్. ఇంతకుముందు క్యారవాన్ ఉండే కాదు, లేకపోతే ఏమండి వీళ్ళందరూ చెప్తారు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు పెడితే ఒక క్యారవాన్ ఉంటుంది అక్కడ. 100 మంది ఒకసారి యూనియన్స్కి వెళ్ళాలంటే క్యారవాన్ సరిపోద్దండి. అంటే ఇవన్నీ ఏదో గవర్నమెంట్లో ఒక రూల్స్ ఇస్తే ఆ రూల్స్లన్నీ ఇదే. నేను లేబర్ యాక్ట్లో నేను వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నాను లేబర్ డిపార్ట్మెంట్లో. అప్పుడు కూడా చెప్పాము ఇదే. అంటే మా సినిమా అనేది ఇదొక ఇదండి. ఆఫీసులు, కార్పొరేట్ ఆఫీసు, లేకపోతే ఇది నేను ఎక్కడో నాగార్జున సాగర్లో తీసిపోయి కారు కూడా వెళ్ళని దాంట్లో నడిచిపోయి వెళ్తుంటా. అక్కడ తీసిపోయి క్యారవాన్ పెట్టను కదా. పాత రోజుల్లో అసలు ఎక్కడ సార్ చెట్టు కింద రాయి ఉంటే రాయి మీద కూర్చొని హీరోలు షూటింగ్లు చేశారు చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ. అంటే అది ఒక పని చేసుకుంటున్నాం, ఇది మన ఇంట్లో పని, మన పర్సనల్ అనే ఫీలింగ్లో ఉంటారు సినిమా వాళ్ళు. సార్ శ్మశానంలో వెళ్ళి భోంచేస్తాం సార్. మనం ఎవడన్నా భోంచేస్తాడా? సినిమా షూటింగ్ శ్మశానంలో ఉంటే అదే శ్మశానంలోనే భోంచేస్తాం. మనకు అది శ్మశానం అనే ఫీలింగ్ రాదు అసలు ముందు. అదొక దేవాలయం. మనం షూటింగ్ చేసుకుంటున్నాం, అదొక షూటింగ్, అదొక దేవాలయం. ప్రధానంగా ఒకటి సార్, లాస్ట్గా గైడ్ లైన్స్ అనేది వస్తే కనుక గవర్నమెంట్ తరపు నుంచి చాలా బలంగా ఉంటుంది కమిటీకి అని చెప్పేసి ఒక వాదన ఉంది. నిజానికి అది ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఫాలో అవుతున్నాం అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. నిజంగా ఎగ్జాక్ట్గా ఏంటి? 100% అబద్ధాలు సార్ ఇవన్నీ. ఊరికనే ఏంటంటే గైడ్ లైన్స్ ఏంటి? గైడ్ లైన్స్ ఎలాగా? రాత్రి 3 గంటల దాకా నేను షూటింగ్ చేస్తుంటా. అక్కడ కొంతమంది ఒక 200 మంది 500 మంది యూనిట్ పనిచేస్తూ ఉంటారు. ఎవడెవడు ఎప్పుడు తప్పు చేస్తే ప్రొడ్యూసర్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ. గైడ్ లైన్స్ని తీసుకొచ్చాడు. ఇంకా సినిమాలు ఉండవండి, అన్నీ సీజీలతో చేసుకోవాలి, ఇంకా ఎవరితో సంబంధం లేకుండా. ఇది ఒక సమస్య. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయటం, వాళ్ళకి ఫుడ్ అయితేమి, లేకపోతే సపోజ్ టాయిలెట్కి వెళ్ళాలంటే డ్రెస్ చేంజ్ అంటే, నేను ఇందాక చెప్పాను కదా ప్రాక్టికల్గా డ్రెస్ చేంజ్ అంటే చుట్టుచాటుకి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేవాళ్ళు సార్ ఇంత ముందు రోజుల్లో. దీనికి ఒక ఇదే ఏర్పరచండి, ఇది చేయండి అనేది కూడా ఉండుండేది కాదు. వాళ్ళు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు అడగటం లేదండి. అంతా ఇది గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది కాబట్టి, లేకపోతే ఎవరో ఒకరు కంప్లైంట్ పెట్టారు కాబట్టి, నాకు ఒక హోదా కావాలి కాబట్టి ఆ హోదాకు కావాల్సిన క్రియేషన్స్ ఏం ప్రాక్టికల్గా జరగటం లేదు. జరిగితే మంచిదే. అల్టిమేట్గా స్వీయ క్రమశిక్షణ ఉన్నాడు, వర్క్ వచ్చిన వాళ్ళనే మీరు గుర్తించి పని ఇవ్వడం జరుగుతుంది అంటారు, అంతే కదా సార్? 100% డెఫినెట్గా. ఇప్పుడు టాలెంట్ లేకపోతే ఇంతెందుకు సార్? మహామహులు ఏమయ్యారండి? ఈ సినిమా ఇండస్ట్రీ ఎంతమందిని చూసేసింది. కాకపోతే కాంట్రవర్సీ జనాలతో మాత్రం వెళ్ళదు, అంతవరకు మాత్రం కన్ఫర్మ్. వాళ్ళు డబల్ టాలెంట్ ఉండండి, త్రిబుల్ టాలెంట్ ఉండండి, కాంట్రవర్సీ అంటే బేసిక్గా మగవాడితో ఇబ్బంది వచ్చేది తక్కువ, ఫిమేల్ టెక్నీషియన్స్తో వాళ్ళకి ఇబ్బంది కదా. ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తారు? ఓకే న్యాయం చేస్తూ ఉంటారు, అన్యాయం జరిగితే పని ఇచ్చేది ఎవరు? భయంతో ఎందుకు ఇస్తాను నేను పని? ఎందుకులే ఆ మాస్టర్ని పెట్టుకుందాంలే అంటాం. లేకపోతే ఆ ఫైట్ ఇప్పుడు ఫిమేల్ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు, ఫారెన్ అంతా ఉన్నారండి. అంటే నేను అనేది ఆర్ట్ డైరెక్టర్లు ఉన్నారు, కాస్ట్యూమ్ డిజైనర్లు ఉన్నారు. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే వెళ్తారు, వాళ్ళే బట్టలు కుడతారు, వాళ్ళే ఈ చేస్తారు. ప్యాంట్ లూజ్ అంటే ఇక్కడ అంటే మనలో అది లేదు అసలు. లేని దాన్ని క్రియేట్ చేసి పెంట చేశారు. నిజంగా చెప్పాలి, నా భాషలో చెప్పాలంటే నీచ నికృష్టం చేశారు. సో ఇది కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటంటే, చిత్ర పరిశ్రమ మీద అనవసరమైన రిమార్క్ అనేది ఈ లేటెస్ట్ ఇష్యూ అనేది తీసుకువచ్చింది. పని కావాల్సిన వాళ్ళు ప్రొఫెషనల్గానే సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కూడా పనిచేస్తున్నారు. ఏదైతే ఈ కాంట్రవర్సీ అనేది కొత్తది కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే చిత్ర పరిశ్రమ మీద ఈ అనవసరమైన రిమార్క్ రావటం, దాన్ని కమిటీ అనే డీల్ చేస్తున్న విధానం అది కరెక్ట్గా లేదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ఏబిఎన్.